ఎట్లనే తినాలనుకుంటే పల్సగా చేసుకోరు. పల్సగా చేసుకుంటే కమ్మ ఉంటుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకొని మిరపకాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. కారప్పొడి అయితే వేయకూడదు. ఇట్లా ఈ రకంగా చేసుకోద్ది, కమ్మ ఉంటుంది. ఈ ఒక్క ముద్ద తినేది. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు సప్పడ పప్పు చేసుకుందాం. ఎట్లా చేసుకుందామన్నది చూద్దాం. ఇంకా చూడుండ్రి. చూద్దాం అంటారు, నేను నేను చూడక మీతో చూద్దాం అనుడు ఇది కరెక్ట్ కాదు. ఇక ఏంటంటే చేసేది ఆ కాలంలో పిల్లలకు, చిన్న పిల్లలకు కూడా ఈ సప్పడ పప్పు కమ్మగా చేసి పెడితే కొంచెం నెయ్యి వేసా అట్లా తినిపిస్తారు. నెయ్యి వేయకుండా కానీ వట్టి పప్పు అయినా కానీ మంచిగా తినిపించచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలకైతే మన కారం ఇష్టం ఉంటే కారం కూడా ఎక్కువ తక్కువ వేసుకునేది నేను చెప్తా. ఎందుకంటే మనం పెద్దవాళ్ళని తింటే జర పైసి తింటాం కదా. ఇక చిన్న పిల్లలకైతే సప్పడపప్పు అని పెడతాం. వీళ్ళకి సప్పడపప్పు చేసి పక్కకు గిన్నెలో పెట్టి మనము ఇంకా కొంచెం కారం వేసుకొని తింటుంటాం. అట్లా మంచిగా ఉంటుంది, అట్లా కమ్మగా ఉంటుంది. ఇక నేను కందిపప్పుతోటి మీ ముందుకు వచ్చిన సప్పడపప్పు. ఆ రోజులో వెనకటి రోజులల్లో ఇట్లా చేస్తారు. మా బాపమ్మైనా చేస్తారు. మహారాష్ట్ర దిక్కు అయితే ఈ పప్పు మేము ఆదిలాబాద్ పోయినప్పుడు ఇక ప్రతి ఇంట్లో పప్పు ఉంటుంది, కందిపప్పు. అట్లా మంచిగా రొట్టెలతో తింటారు. అట్లా సప్పడపప్పు అయినా కానీ ఇంత పప్పు పెట్టుకొని ఒక్కొక్క రొట్టె తింటారు. అయితే గట్టిగా ఉంటారు వాళ్ళు అంత మంచిగా. ఇక చూపిస్తా పట్టుని. ఇక కందిపప్పు ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుంటే ఈ కప్పు వేసినాం. ఇంకా ఈ కప్పు పప్పు ఇక నానబెట్టిన, ఎందుకంటే అర్ధగంట ముందు మీకు పెట్టలేను. కందిపప్పు, తొగరపప్పు అంటారు, కందిపప్పు అంటారు, ఏ పప్పు. మనం 2 సార్లు కడుక్కొని ఇట్లా నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది పప్పు. మనం ఎంతసేపు వీలైతే అంతసేపు, ఒక అర్ధగంటనా, గంటనా, 10 నిమిషాల మనం ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు. మనం ఉడుకుడు తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. ఇక అప్పటికప్పుడు కడిగేసి వేసినా కూడా మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడుకుడుకు. ఇక మనం అప్పుడే కొద్దిగా ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్నామంటే మనం 2 విజిల్ తక్కువ పెట్టుకోవచ్చు. అది విషయం. ఇక కందిపప్పు అయితే చూపించిన. జీలకర్ర, ఇదైతే మెయిన్. ఎల్లిగడ్డ జీలకర్ర దంచేసినాం అనుకో టేస్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. పసుపు, ఆవాలు, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండిన మిర్చి, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇక కరివేపాకు, మన పప్పులలో అయితే కరివేపాకు అయితే మంచిగా తింటాం కదా. ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ కట్ చేసిన, దాంతో ఉల్లిగడ్డ. ఇప్పుడు ఎట్లా చేస్తామన్నది చూపిస్తా. చూపెట్టాలకు తేజ. ఈ పప్పు ఇట్లా మంచిగా 2 సార్లు కడుక్కున్నాకైనా ఈ వాటర్ తీసేయాలి. తొందరగా ఉడికిపోతుంది. మనం ఇట్లా కడుక్కొని ఇట్లా కొద్దిసేపు నానబెట్టినామంటే ఇక మంచిగా ఉడుకుతుంది. మెత్తగా ఉడికించుకోవాలి. ఎట్లా మెత్తగా ఉడికించుకోవాలంటే సప్పడపప్పు అంటే తిన్న సంబరం. దీనికి పచ్చిపులుసు చేసుకుంటామా, మనము టమాటా రసం చేసుకుంటామా, సాంబార్ చేసుకుంటాం, ఏది చేసుకున్నా కూడా ఈ సప్పడపప్పుతోటి తినచ్చు. కమ్మ ఉంటుంది అంత మంచిగా. నేను దీంతో వాటర్ పోస్తాను, చూపిస్తున్నా. కొలత కూడా చెప్పంటారు కదా. ఏ కప్పుతోటే ఒక కప్పు తీసుకున్నాం కదా పప్పు, 3 కప్పుల వాటర్ పోస్తాం. అర్ధగంట సేపు నానబెట్టిన. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మనం. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కమ్మగా వస్తుంది పప్పు. మనం ఉడకబెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఆయిల్ వేసుకునేది చూడండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఒక 8 విజిల్ దాకా పెట్టుకుందాం, మెత్తగా ఉడికిపోతుంది. ఇది ఉడికినాక నేను చెప్తా. 8 విజిల్లా? 8 విజిల్లు ఉడికినాక 8 విజిల్ పెట్టినామంటే మెత్తగా ఉంటుంది. మెత్తగా కావాలి, ఇట్లా మెత్తగా అయితేనే సప్పడపప్పు కమ్మగా ఉంటుంది. ఇక దీనికి ఆవకాయ పెట్టుకున్న మంచిగా ఉంటుంది. ఈ పచ్చి పులుసు అయితే పచ్చి పులుసుతో సూపర్. ఏదంతో నేను దాంతో తింటాను. జర కారం ఎక్కువ వేసుకున్నాను కానీ నేను అదే పప్పుతో తింటాను. అంత బాగుంటుంది, అంత కమ్మ ఉంటుంది. ఎల్లిగడ్డలు ఒక 10 పాయల దాకా, 12 దాకా ఉన్నాయి పాయలు. ఇట్లా మంచిగా ఒలుసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ వేస్తున్నా. దంచుకుంటే మనం దంచేసి ఈ పప్పుకు టేస్ట్ అనేది లెవెల్ వస్తుంది, కమ్మగా వస్తుంది. మనము జీలకర్ర ఎల్లిగడ్డ దంచేస్తే మంచిగా ఉంటుంది. మనం దంచేసుకుంటామా లేకుంటే గ్రైండ్ చేసుకుంటాం, మన ఇష్టం. ఇక అప్పటోళ్ళు ఇట్లా దంచుతుంటే కమ్మ వాసన వస్తలేదు కదా తేజ. ఇట్లా మనము ఆయిల్కి వేసుకుంటాం కదా, ఇట్లా కచ్చిపెక్కని దంచేసుకోవాలి. సరే, మనము గ్రైండర్లో దింపుకున్నదంటే గ్రైండర్లో దింపుకోండి, మీ ఇష్టం. కానీ ఇంట్లోనే దంచేసుకోండి. ఇట్లా కమ్మగా వస్తుంది. ఎల్లిగడ్డ జీలకర్ర ఈ పప్పు కన్నది సప్పడపప్పుకు కమ్మ ఉంటుంది. పిల్లలు కూడా తిన్నా కానీ ఇష్టంగా తింటారు, నోటికి రుచి దొరుకుతుంది. సరే, ఓకే, చూపిస్తా. ఇట్లా ఉడికింది.
మనము ఇట్లా ఈ రకంగా ఉడికినాకనే పప్పు దీంతో మనము పప్పు గుత్తుంటే పప్పు గుత్తి దాంతో దీంతో అయితే దీంతో ఇప్పుడైతే ఇవి అందరికి ఉంటున్నాయి. ఇట్లా అనేసి మెత్త ఉడకాలి. మెత్త ఉడికిపోయింది కూడా ఇట్లా అనేసేది మంచిగా నలుగుతుంది. ఈ రకంగా ఉండాలి. ఇట్లా ఉండాలి. ఇంకా మనం వాటర్ పోసుకోవాలంటే పోసుకోవచ్చు. నేను పోస్తా, ఎన్ని వాటర్ పోస్తా అన్నది నేను చూపిస్తా చూడండి. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం ఇటు ఉండని. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాక వేరే గిన్నె పెడుతున్నాం. ఆయిల్ మనకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టది. ఇద్దరికి 2 పావులు పోస్తుంది. మనం ఆయిల్ అన్నది మన ఇష్టం. గరం కానీ ఆయిల్ గరం కానీ 1 టీ స్పూన్ దాకా ఆవాలు. ఆవాలతోటి పప్పు కమ్మగా వస్తుంది. మనం జీలకర్ర వేసి దంచినాం కానీ 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకుంటాం. ఇప్పుడు ఆనియన్ చూడండి. ఆనియన్ ఉడక బాగా గోలద్దు ఈ పప్పుకు, మామూలుగా గోలాలి. ఇప్పుడు ఎండిమిర్చి. ఇప్పుడు కారము జర పైసకి కావాలని ఇట్లా వేసుకుంటున్నాం. పిల్లలు ఉన్నారనుకో, ఇట్లా పైసి తిన్నారనుకో తక్కువ వేసుకోండి. ఎండిమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 5 దాకా. దీనికి పచ్చిపులుసు ఉండాలి కానీ అదురుతుంది, ఎంత బాగుంటుందో. కారము తక్కువ వేసుకోండి. మేమైతే పైసి తింటాము. ఇప్పుడు దీనికైతే పచ్చిపులుసు యాడ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఇక నేనైతే ఈ పప్పే పైసిగా చేసుకొని పచ్చిపులుసు చేస్తాను. ఏ విషయం మనం పచ్చిపులుసు చేసేది ఉంటే మిరపకాయలు తక్కువ చేసుకోండి. అలా మనకు కారం ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. కరివేపాకు వేస్తుంది. కరివేపాకు అయితే మంచిగా ఉంటుంది. మంచిగా గడుపుకొని వేసుకోండి. మనం బయటకు వెళ్ళి తెచ్చుకున్నాం కానీ ప్రతిదీ గడుపుకోండి. కూరగాయలు కూడా మంచిగా గడుపుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎల్లిగడ్డ జీలకర్ర దంచినాం కదా, ఇది టేస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కమ్మగా వస్తుంది. పసుపు ఇప్పుడు వేసుకునేది పసుపు. 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇలా అన్ని గోలుతుంటే కమ్మగా వాసన వస్తుంది. ఎంత కమ్మగా వాసన వస్తుందో. ఇప్పుడు మనకు కొత్తిమీర ఇది ఉంటే వేసుకోవచ్చు, ఇక లేకపోతే వదిలేసేయండి. ఉంటే వేస్తాము, లేకుంటే వదిలేయండి. ఇట్లా అన్ని గోలుతుంటేనే కమ్మగా వస్తుంది. ఇప్పుడు పప్పు ఇలా పోసేసుకుందాం. సప్పడం పప్పు అంటే తిన సంబరం ఉంటుంది, అంత బాగుంది. వాటర్ పొయ్యాలి వాటర్. ఇప్పుడు ఇక మనం గ్లాస్తో తీసుకున్నారా, గ్లాస్ కొంచెం ఉడికే వరకు గట్టిగా అయిపోతుంది. మనం ఇప్పుడు చూసుకుందాం ఇట్లా. ఇంకా ఉడక కొంచెం పలసగా కావాలనుకుంటున్నాం. ఈ గ్లాస్ వాటర్ పోస్తున్నాం. గ్లాస్ పోసిన వాటరు. పచ్చిపులుసు ఉంటే ఇంత కాదు, చిక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిపులుసు లేదు కాబట్టి కొద్దిగా ఉడకండి. ఉడికిన తర్వాత నేను చెప్తాను. ఉప్పు వేసుకుందాం చూపించే వాళ్ళకి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం మనం టేస్ట్కి తగ్గట్టు. 1 టీ స్పూన్ సగం వేస్తున్నా. మనము టమాటా అది వేసుకుంటే 2 టీ స్పూన్లు వేసుకోవచ్చు. టమాటా వేసలే, ఈ సప్పడం పప్పు అంటే ఇట్లని. ఇక మనము ఒక్క బుక్క తినేది
ఇక 4 బుక్కలైనా ఎక్కువ పోతుంది. పిల్లలు ఉడికి ఇష్టంగా తింటారు. మిరపకాయలు అన్నది మన పిల్లలు తినే ఉంటే మిరపకాయలు తగ్గించుండి అంత మంచిగా మూత పెడుతున్నా ఉడకండి కొద్దిసేపు. చూద్దామా పప్పు ఇట్లుండాలి. మనం పచ్చిపులుసు ఉన్నదనుకో ఇంకా గట్టిగా వేసుకోండి. ఇక మనకు పప్పు ఉండకుండా ఇట్లా మంచిగా సప్పడ పప్పు అంటే అంత కమ్మ ఉంటుంది. ఇక తీస్తుంది ఇలా కమ్మ వాసన చల్లారితే గట్టిగా అవుతుంది. ఇక స్టవ్ బంద్ చేసి ఇట్లా వేసుకొని చూడుర్రి ఎంత కమ్మ ఉంటుందో. ఒక బుక్క తినేది 4 బుక్కలు తింటాం, అంత బాగుంటుంది. ఇక పచ్చిపులుసు ఉన్నదనుకో ఇంకా గట్టిగా వేసుకోండి, మంచిగా ఉంటుంది, అంత కమ్మ ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఎండిన మిర్చి వేసుకొని ఇట్లా ఈ రకంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంటుగా పంపించండి. ఇట్లా కమ్మ వేసుకొని సప్పడ ఉప్పుతోటి. ఇక కారం అన్నది మీ ఇష్టం, ఉప్పు అన్నది మీ ఇష్టం. ఇట్లా వేసుకొని చూడండి అంత కమ్మ ఉంటుంది. ఇక పచ్చిపులుసు ఉండాలి కానీ ఓ లెవెల్. ఇది తెలంగాణ, ఇది కందిపప్పుతోటి ఇట్లా సప్పడ పప్పు, తెలంగాణ పప్పు అంత బాగుంటుంది. ఇట్లా వేసుకుంటా జొన్న రొట్టె తింటారా మీరు, చపాతీకి గుడక బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. దేనికైనా రైస్కి అయితే అది విషయం. సరే సప్పడ పప్పు ఇక చూడుర్రి తెలంగాణ స్టైల్. ఇక మాకైతే చిన్నప్పుడు ఇలా ఇక మిరపకాయలు ఎక్కువ వేసింది కానీ మాకు చిన్నప్పుడు ఇక మిరపకాయలు వేయపోతుండే. ఇక సప్ప వేసి ఇట్లా కలిపి వేస్తుండే కారం. ఇక చిన్నపిల్లలు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఉప్పుతోటే వేస్తుండే మస్తు ఇష్టం ఉంటుండే నాకైతే. ఇక కారం లేకుండా ఇక గిట్ల వేసుకుంటారు. ఎట్లా తింటారంటే మస్తు తింటారు. ఇక కమ్మ ఉంటుంది. ఇలా పచ్చి పులుసు కూడా వేసుకుర్రి. ఇక మా అమ్మ అయితే పచ్చి పులుసు వేయలేదు. పచ్చి పులుసు వేసుకున్నా ఇలా ఇది గట్టి వేసుకోరు. పచ్చి పులుసు వేసుకుంటే గట్టి వేసుకొని ఇట్లా పచ్చి పులుసుతో తినుర్రి. ఇక ఎట్లయినా తినాలనుకుంటే పలస వేసుకోరు. పలస వేసుకుంటే కమ్మ ఉంటుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకొని మిరపకాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. కారప్పొడి అయితే వేయకూడదు. ఇట్లా ఈ రకంగా చేసుకోద్ది, కమ్మ ఉంటుంది. ఈ ఒక్క ముద్ద తినేది టేస్ట్ మంచిగా ఉందరా? నీకు బాగా ఇష్టము? మస్తు ఇష్టం నాకు పప్పు. సప్పడ పప్పు వేయని మమ్మీని అంటే కానీ కారం వేసింది మమ్మీ. మీరు కారం లేకుండా కావాలనుకుంటే పిల్లలు ఉంటే కారం లేకుండా వేసుకోరు. ఉప్పుతో చేస్తుంది, ఉప్పు వేసి ఇట్లా తాలింపు పెట్టేసి పెడుతుంది. ఇట్లా ఇష్టంగా తిందరు మీరైతే. అద్దరిపోయిన టేస్ట్. అన్నం మొత్తం దీంతో తినేసేయచ్చు, అంత కమ్మ ఉంది. మస్తు చేసిన మమ్మీ, మస్తు ఉంది. నేనైతే తినేస్తా, మీరు కూడా వేసుకొని మీరు కూడా తినుర్రి. ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. అద్దరిపోయింది టేస్ట్, కమ్మగా.